ఇంకా ఇరాన్పై అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు అరబ్ దేశాలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా దుబాయ్పై దాడి చేసింది, బుర్జ్ ఖలీఫాను కూడా టార్గెట్ చేసిందనే వార్తలు వచ్చాయి. ఎందుకు సార్ దుబాయ్ని ఇరాన్ అటాక్ చేసింది? ఇరాన్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మన అమెరికా బేసెస్ ఎక్కడున్నా వాటిపైన అటాక్ చేస్తామని ఇరాన్ ముందుగానే హెచ్చరించింది. మీరు మాపై యుద్ధం అంటూ చేస్తే మేము అమెరికా స్థావరాలని, ఈ ప్రాంతంలో ఉన్న స్థావరాలన్నింటిపైన అటాక్ చేస్తామని. అందుకే ఇలా తోటి గల్ఫ్ దేశాలు మాపై ఇరాన్ అన్యాయంగా యుద్ధం చేస్తోంది, మేము ఇరుగు పొరుగు దేశాలము, ఇరుగు పొరుగు దేశాలతో ఎలా యుద్ధం చేస్తాం, మేమేం తప్పు చేశామని యుఏఈ లాంటి దేశాలు నీతులు వల్లిస్తున్నాయి. అయ్యా, ఇరాన్ పైన దాడి చేస్తున్న అమెరికాకు మీరు ఆశ్రయం ఇచ్చి, స్థావరం ఇచ్చి, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చిన తర్వాత ఇరాన్ ఏం చేయాలి? సో ఉదాహరణకు మన ఇంటి పక్క వాడికి మనకు ఘర్షణ ఉంటుంది. సో మన ఇంటి పక్క వాడు మనకు ఒక బయట ఎవడో పెద్ద రౌడీకి గుండాలతో గొడవలు అవుతుంటాయి. మన ఇంటి పక్క వాడు ఆ రౌడీ గుండాల ఆయుధాలు పెట్టుకోవటానికి, వాడు మరి కొంతమంది రౌడీలను పెట్టుకోవడానికి ఆశ్రమిస్తాడు. మనకి ఇంటి పక్క వాడికి ఏ పంచాయతీ లేదు వేరేదేమి. కానీ మనపై అటాక్ చేస్తారని వస్తున్న రౌడీలకు ఆశ్రమిస్తాడు, ఆయుధాలు పెట్టుకొని ఇస్తాడు, భోజనాలు పెడతాడు, స్థావరం లాగా మా పక్కిల్లు ఉపయోగపడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? నా పక్కింటి వాడు నాకేం పేచీ లేదు, నాకేం గొడవ లేదు అని చెప్పి నేను ఊరుకోవాలా? నాపై దాడికి వస్తున్నటువంటి రౌడీలకు సహకారం ఇస్తున్నందుకు అటాక్ చేయాలని చెప్పండి. సో ఇలా ఇరాన్ రౌడీ కూడా పక్క పెట్టండి, మంచివాడో రౌడో పక్క పెడదాం. ఇరాన్పై దాడికి అమెరికాకు సహకరిస్తోంది కనుక ఈ దేశాలపైన ఇరాన్ అటాక్ చేస్తోంది. సో అందువల్ల మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, మీకు కువైట్, ఈ అన్ని దేశాలకు కూడా అమెరికన్ మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. వాళ్ళ ఎయిర్ బేసెస్ అమెరికాకు అప్పచెప్పారు. పెద్ద ఎత్తున అమెరికా ఆయుధాలు ఉన్నాయి అక్కడ కనుక వాళ్ళపైన టార్గెట్ చేయడం మొదటి లక్ష్యం. ఎందుకంటే ఇరాన్కు ఉన్నటువంటి కెపబిలిటీతో నేరుగా అమెరికా పైన దాడి చేయలేరు. సో అందువల్ల అమెరికాకు స్థావరాలుగా ఉన్న దేశాలపైన ఇరాన్ అటాక్ చేస్తోంది. రెండవది, దుబాయ్లో అమెరికన్ ఇంట్రెస్ట్ల కన్నా ముఖ్యమైనది ఏంటంటే ట్రంప్ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ట్రంప్ కంపెనీలకు దుబాయ్లో భారీగా వ్యాపారాలు ఉన్నాయి. జారెడ్ కుష్నర్, ట్రంప్ మేనల్లుడు, ట్రంప్కు అల్లుడు సనిన్లా, జారెడ్ కుష్నర్ కంపెనీల్లో పెద్ద ఎత్తున దుబాయ్ బేస్డ్ కంపెనీలు, సౌదీ అరేబియాతో సహా వీళ్ళంతా పెట్టుబడులు పెట్టారు. సో ట్రంప్ పర్సనల్ బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్న చోట అటాక్ చేయడం ద్వారా ట్రంప్ పైన ఒత్తిడి తేవాలి అన్న యుద్ధతంత్రాన్ని ఇరాన్ ఫాలో అవుతుంది. అది రెండవది. మూడవది ఏంటంటే ఈ దేశాలకు కూడా అర్థం కావాలి, ఇరాన్ మేము అనుభవిస్తున్నటువంటి బాధ మీకు కూడా అర్థమైతే మీరు సహకరించరు, అమెరికా పైన ఒత్తిడి చేస్తారు. ఈ నష్టం మా ఒక్కరికే అయితే మీరు రియాక్ట్ కారు. సో ఇది ఎంటైర్ రీజనల్ వార్గా మారి మీరు కూడా కాస్ట్ ఆఫ్ వార్ గనక ఎదుర్కొంటే మీరు ఈ యుద్ధాన్ని ఆపుతారు అన్నది ఇరాన్ లక్ష్యం. అందుకే ఈ సౌదీ, యుఏఈ లాంటి దేశాలు తమ ముడి చమురు వ్యాపారాన్ని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పంపిస్తుంటారు. సో అందుకే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ నిలిపేసింది. సో అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ దేశాలకు కూడా కాస్ట్ ఆఫ్ వార్ అర్థం కావాలి అన్నది ఇరాన్ మూడవ లక్ష్యం. నాలుగవ లక్ష్యం ఏంటంటే అరబ్ సెంటిమెంట్ను రౌజ్ చేసి, చూడండి ఇరాన్కు అమెరికాకు యుద్ధం జరుగుతుంటే మనం ఎటువైపు ఉండాలి? ఇరాన్ వైపు ఉండాలా, అమెరికా వైపు ఉండాలి? ఇరాన్కు ఇజ్రాయిల్కు యుద్ధం జరుగుతుంటే మనం ఎటువైపు ఉండాలి? మనము తోటి ముస్లిం దేశం, తోటి అరబ్ దేశం వైపు లేనందుకు మన వారి పైన దాడులు జరుగుతున్నాయని అరబ్ ప్రజల్లో ఒక సెంటిమెంట్ను రౌజ్ చేయాలి. అందువల్ల వ్యూహాత్మకంగా ఇరాన్ ఈ లక్ష్యాలను ఎంచుకొని అటాక్ చేస్తుంది. అది యుద్ధతంత్రంలో భాగం. ఇక ఎవ్రీథింగ్ ఈజ్ జస్టిఫైడ్ ఇన్ వార్ అండ్ పీస్ అంటారే. సో దుబాయ్లో ఎలా దాడులు చేయడాన్ని ఎవరు అంగీకరించారు. ఎందుకంటే మిలిటరీ వార్లో మిలిటరీ ఇన్స్టలేషన్ పైన దాడి చేయాలి తప్ప సివిలియన్ ఇన్స్టలేషన్స్ పైన దాడి చేయకూడదు
అందుకే దుబాయ్లో హోటల్స్పై దాడిని ఖచ్చితంగా మనం అందరము ఖండించాలి. ఎందుకంటే అది అన్యాయం. అది ఎందుకంటే మీరు కావాలంటే యుఏఈలో ఉన్న అమెరికా స్థావరం పైన అటాక్ చేయండి, కానీ హోటల్స్ పైన అటాక్ చేయడం అన్యాయం కదా. మరి ఈ అన్యాయాన్ని మనం ఖండించేటప్పుడు ఇరాన్లో ఒక అమ్మాయిల స్కూల్, ప్రైమరీ స్కూల్ పైన, గర్ల్స్ ప్రైమరీ స్కూల్ పైన ఇజ్రాయెల్ అమెరికాలు అటాక్ చేయడం న్యాయమా? సో దీన్ని మాత్రం మాట్లాడక దాన్ని మాత్రమే మాట్లాడుతా అంటే న్యాయం కాదు కదా. యుద్ధములో రెండు వైపులా కూడా ఒకటే రూల్ పాటించాలి. మిలిటరీ ఇన్స్టలేషన్స్ అటాక్ చేయాలి, పౌరుల పైన సివిలియన్ ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయకూడదు. కానీ అది ఇరాన్కు మాత్రమే వర్తిస్తుంది, అమెరికా ఇజ్రాయెల్కు వర్తించదు. అమెరికా ఇజ్రాయెల్ అన్యం ఉన్న మెరుగని ఆ చిన్న పిల్లలు కదా ప్రైమరీ స్కూల్, అక్కడ చంపి అనేక మంది పదుల కొద్ది ఆ అమ్మాయిలు చనిపోయారు, చిన్న పిల్లలు. మరి వాళ్ళేం పాపం చేస్తారు? వాళ్ళ కమేనికి ఏమైనా వారసులా? మరి అంటే మా మిసైల్ ఫెయిల్ అయింది అంటారు. ప్రపంచంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా హైయెస్ట్ ప్రిసిషన్తో అటాక్ చేయగలిగిన అమెరికా బై మిస్టేక్ గర్ల్స్ స్కూల్ పైన బాంబులు వేస్తుంది నమ్మగలమా? ఇరాన్ మిసైల్స్ ఏమో కావాలని అటాక్ చేశాయి, కానీ అమెరికా ఇజ్రాయెల్ మిసైల్స్ ఏమో బై మిస్టేక్ అటాక్ చేశాయి. అంటే ఇరాన్ కన్నా అమెరికాకు గురి తప్పే పరిస్థితి ఉంటుందా? గురి అంటూ తప్పితే ఇద్దరు తప్పచ్చు, ఏమనంటే ఇరాన్ తప్పుతుందేమో గురి. అమెరికాకోమో గురి తప్పింది, గర్ల్స్ స్కూల్ మీద పడ్డదట. ఇరాన్కోమో గురి తప్పలేదట, కావాలని హోటల్ మీద పడ్డారు. ఎట్లా నమ్మాలి? సో లాజిక్ ఉండాలి కదా ఎక్కడైనా. సో వెన్ వీ అప్లై ద రూల్ దట్ ఇస్ అప్లై టు బోత్ ద నేషన్స్, వారింగ్ నేషన్స్. ఎవరైనా సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ అటాక్ చేయకూడదు. యుద్ధంలో మీ శత్రువు మిలిటరీ టు మిలిటరీ అటాక్ ఏమైనా చేసుకోండి, కానీ అందువల్ల ఏకగంటంతో ఇరాన్లోని టెహరాన్లోని ప్రైమరీ గర్ల్స్ హై స్కూల్ పైన జరిగిన దాడిని ఖండించాలి. దుబాయ్లో హోటళ్ల పైన ఇరాన్ చేసే దాడిని కూడా ఖండించాలి. ఒకదాన్ని ఖండించి మరో దాన్ని ఖండించకపోవడం అనేది న్యాయం కాదు.